టీడీపీ పుట్టిన కానీ కడపలో మహానాడు ఇంత మట్టి పెట్టలేదు. ఇదే ప్రథమం. కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సభలు అంటున్నారు కరోనా ఎఫర్ట్ ఒకటి కొడుతుంది కదా, అది కొద్దిగా ఆలోచించాలి విషయం. ఎట్టయినా దాని ఎఫర్ట్ కొట్టేది కదా, జనాలు ఎక్కువైతే. లేదండి, మాకు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మాకు పింఛన్లకు ఇబ్బంది పడకుండా ఇచ్చాడు కాబట్టి ఆయన చేతిలో పెట్టించాడు. నిద్రపోతున్నా కూడా 6ంటికి చేతిలో పెట్టించాడు పింఛన్లు. ఏం పథకాలు అయ్యా, ఏం జరిగిస్తున్నాడు ఈయన వచ్చి? గతంలో బాగానే ఉంది, ఈయన ప్రభుత్వం వచ్చి నాకు ఏం జరిగిస్తున్నాడు? ఉచితం అని చెప్పుకొస్తానే ఉన్నాడు, కానీ ఇంతవరకు అది జరగలేదు. అది జరిగినప్పుడు చూద్దాం. అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల చాలా మంచిది. గ్యాస్ బండ్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరి వాళ్ళకి ఇవ్వలేదు మరి చెప్తాం. పరిచయం ఈరోజు మరి కడపలో మహానాడు సభలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం. సరేలేండి, ఏ జరిగినా మాకైతే నచ్చలా. ఈ ప్రభుత్వం నచ్చలే. ఆ జగన్ గారు ఉన్నప్పుడే కొంచెం బాగుంది. అది ఈ ప్రభుత్వం అయితే బాగా కరెంటు బిల్లు, రేషన్ అన్ని రేట్లే పెరిగినాయి. ఏమీ రేట్ తక్కువగా లేవు, అన్ని రేట్లే ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తామని చెప్తున్నారు. వస్తే మంచిదేనండి. ఆయన వస్తే కొంచెం ఏదైనా తగ్గుతుందిగా. ఇప్పుడు ఏం తగ్గలేదు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఏం తగ్గించాడు? ఏమీ తగ్గించలేదు కదా. ఆయన వస్తే తగ్గుతామని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, ఆయన కోసం చూస్తున్నాం మేము. అది ఇంకా మరి 4 సంవత్సరాలు ఉంది కదా, రానియండి. అప్పుడు దాకా కళ్ళు చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తుంటాం. ఆయన కోసం ఎదురు చూస్తాం మేము. ఆయన అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ ఉందని ఆయనే వస్తాడని మాకు మనసులో కూడా ఉంది. ఆయన రావాలనే మాకు కోరిక. ఎందుకంటే మాకు పింఛన్లకు ఇబ్బంది పడకుండా ఇచ్చాడు కాబట్టి ఆయన చేతిలో పెట్టించాడు. నిద్రపోతున్నా కూడా 6ంటికి చేతిలో పెట్టించాడు పింఛన్లు. వీళ్ళు ఇస్తున్నారా? తిప్పుతున్నారు మమ్మల్ని. అది మరి ఇప్పుడు వాలంటీర్స్ కొనసాగిస్తుంటే బాగుండేది అంటారా? లేదండి, మాకు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మాకు జగనే కావాలి. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పడుతుంది? అసలు ఏమి బాగోలేదండి ప్రభుత్వం. ఇంటికి వచ్చి చక్కగా పొద్దున్నే లావంగా 6ంటికి పింఛన్ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, పింఛన్లు ఇవ్వట్లేదు. మీరు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తానేమో ఇంకొకసారికి వెళ్ళండి అంటున్నారు. పింఛన్లు కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగాలేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. అద్దెలు కొనాలన్నా 9,000 8,000 అద్దెలు కట్టుకొని ఉండలేకపోతున్నాం. కూలి పని చేసుకునే వాళ్ళని. ఎక్కడ పనులు కూడా ఉండట్లా. చేసే పనులు కూడా తీసేస్తున్నారు. పిల్లలకు 1,500 వేస్తాను, ఆ డబ్బులు వేస్తాను, ఈ డబ్బులు ఇస్తానని ఏమీ లేదు. రేషన్ బియ్యం అన్నారు, మంచి రేషన్ బియ్యమే పోతున్నారు. ఏం తింటాం మేము? ప్రభుత్వం వాళ్ళు తింటున్నారా బియ్యము? ఏం తింటున్నాం కానీ కార్డు బియ్యమే ఇచ్చేది వాళ్ళు. మంచి బియ్యం ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యమే ఇచ్చేది. అది పాలిష్ పట్టి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకేమీ మంచి జరగట్లేదండి. మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఇచ్చానన్నారు, ఇల్లు కూడా ఏమి లేదుగా. ఆ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ ఇల్లు ఇచ్చారు? ఏ ఇల్లు బాగుపడట్లేదు. ఇంకేం చెప్పాలండి మేము ప్రభుత్వం కోసం? ఏమీ చెప్పట్లేదు, ఏమీ బాగలేదండి ప్రభుత్వం. అప్పుడన్నా కాస్త పింఛన్ వచ్చి చేతిలో పెట్టేళ్ళేవాళ్ళు పొద్దున్న 6ంటికి. ఇప్పుడు అది కూడా లేదు. ఆ పింఛన్ కోసం మేము తిరగాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఏం చెప్తామండి ప్రభుత్వం గురించి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఇంటికి పింఛన్ చక్కగా ఇచ్చాడు, ఆయన బాగా ఇచ్చాడు. మాకు ఆయనే కావాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగా కరెంటు బిల్లులు పెద్ద బాగా అద్దె కట్టాలి. 10,000 అద్దెలు కట్టుకుని ఉంటామండి. 10,000 జీతాలు ఇస్తున్నారు, 10,000 అద్దెలు కట్టాలి. ఇల్లు వాకిలు లేకుండా రోడ్డును పడి ఉండలేము కదా. పిల్ల జల్లతో కూడా చూడలేదు, ఏమీ చూడలే. మేము ఇచ్చేస్తాం, నెలకు గ్యాస్ బండ్లు ఇస్తాం, ఇవి ఇస్తాం అన్నది ఎవరేం చేయట్లేదు. ఎవరికేం చెప్తామండి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి మాటలు. ఎవరు మంచిదనం ఎవరు చేస్తున్నారు మంచి? ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే మేమేం చెప్తామండి ప్రభుత్వం కోసం? అంతే. అంటే మహిళలకు భాగంగా ముందుకు వస్తాయనము గ్యాస్ బండ్లు ఏమీ లేవండి. గ్యాస్ బండ్లు ఇస్తాము, అవి ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తున్నారండి? రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు పనుల కోసం. కరెక్ట్గా ఏ పని లేదు. కడప మహానాడు సభలో నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అప్పుడు 3 రోజులు జరుగుతున్నాయి. ఎలా ఉందంటారు? ఎలా ఉండబోతుందంటారు? ఏం చెప్తారు? అది తెలవదు కానీ మరి సభలు అంటున్నారు కరోనా ఎఫర్ట్ ఒకటి కొడుతుంది కదా, అది కొద్దిగా ఆలోచించాలి విషయం. ఎట్టయినా దాని ఎఫర్ట్ కొట్టేది కదా, జనాలు ఎక్కువైతే. ఇదే వైసీపీ కూడా ఏమంటుందంటే బాగా ఎక్కువగా గుమ్మి కొడతారు కదా, కరోనా అవుతుంది. వైసీపీ కాదు, ఇంకోళ్ళు ఎవడేం చెప్పినా జనాలు ఎక్కువైతే ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఎఫర్ట్ కొట్టింది కరోనా ఎఫర్ట్. అది జూన్ 12కి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. స్వాతంత్ర పరిపాలన ఎలా ఉందంటారు? పథకాలు కూడా 4 పథకాలు ఒకేసారి ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఎలా ఉండబోతున్నారు? ఏదేమైనా చంద్రబాబు పరిపాలన కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పుకోవడం అనవసరం కానీ అతను పరిపాలన మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒకేసారి 4 పథకాలను ఇంప్లిమెంట్ చేయడాన్ని ఎలా చూస్తారు? తెలియదు దాని గురించి. ఏం పథకాలు
అయ్యా ఏం జరిగిస్తున్నాడు ఈయన వచ్చి అన్నీ తీసి పారేశాడు. ఏం జరిగిస్తున్నాడు? గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉంది. ఈయన ప్రభుత్వం వచ్చి నాకేం జరిగిస్తున్నాడు? మరి ఇప్పుడు రేషన్ కూడా డీలర్ వద్దకు వెళ్ళి తీసుకునే పద్ధతి మళ్ళీ వస్తుంది. మరి కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారా? మరి ఉచితం అని చెప్పుకొస్తానే ఉన్నాడు, కానీ ఇంతవరకు అది జరగలేదు. అది జరిగినప్పుడు చూద్దాం. మరి ఈ రోజు కడపలో మహానాడు సభలు జరుగుతున్నారు కూటమి ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది అంటారు? ఏమో మరి ఏం జరుగుద్దో ఏంటో తెలియదు కదా మనకి. సుమారుగా 5 లక్షల మంది వరకు కూడా ఈ సభ హాజరవుతున్నారు. అవనేంటి వాళ్ళకి అక్కడ జరుగుతుందేమో మరి. ఈ సభలో మరి ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చర్చించే అవకాశం? మనకి ఏమీ లేవయ్యా. మరి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి? ఏ పనులు ఉన్నాయా, ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా, ఏమున్నాయి? జనాలు చచ్చిపోతుంటే జరగ దొంగతనాలు కూడా ఎక్కువైపోయినాయి. మరి గతంలోనేమో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. వాళ్ళు మమ్మల్ని తీసేసాడో మేమేం ఎట్టా బతకాలని వాళ్ళు చేస్తున్నారు. వాలంటీర్లు కొనసాగిస్తుంటే బాగుండేది అంటారా? మరి వాళ్ళు ఉంటేనే కదా ఇంటింటికి అందిస్తున్నారు పెన్షన్లు. ఇంటింటికి పెన్షన్లు అందిస్తున్నారు. శుభ్రంగా బియ్యము అన్నీ ఇళ్ళకే తెచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? కూటమి ప్రభుత్వం మహానాడు నిర్వహించడం కూడా చాలా మంచిది. ఎప్పుడు కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా కడపలో నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగానే ఉంది. రోడ్లు కానీ ఇదివరకు ఆ ప్రభుత్వంలో రోడ్లు అంతా గొంతులుగా ఉండేవి, చాలా ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లే బాగున్నాయి, ప్రయాణాలు బాగా జరుగుతున్నాయి, అందరూ కూడా పథకాలు వర్తిస్తున్నాయి. ఈ రేషన్ కూడా డిపోలకు ఇస్తున్నారు, రేషన్ దోపిడీ జరగకుండా వాళ్ళు చేసే పథకాలన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగానే చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు, అంబులెన్సులు అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల చాలా మంచిది. సార్ ఒకేసారి 4 పథకాలు ఇస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. అవును. ఎలా అనిపిస్తుంది? పిల్లలకు తల్లికి వందనము, తల్లికి వందనం ఇదివరకు వాడు వేసేవాడు, ఇప్పుడు తల్లికి వందనం డైరెక్ట్గా స్కూల్ ఓపెన్ అవ్వమని ఇస్తారంటున్నారు. బస్సులు ఉచిత బస్సులు ఆగస్టు నుంచి తిప్పుతామంటున్నారు. ఇంకా పథకాలు ఏముందంటే 2 పథకాలు అమలు చేస్తున్నారు కదా. సార్ ఆ రోజున ఒంటరి మహిళలకు, వితాంతులకు 1,00,000 మంది వరకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తుంది. ఎలా అనిపిస్తుంది పెన్షన్ పనికి? పెన్షన్లు బాగానే ఇవ్వడం. చంద్రబాబు నాయుడు రాగానే కూటమి ప్రభుత్వం రాగానే 4,000 పెంచారు. కొత్తలు కూడా పెన్షన్ ఇస్తామంటున్నారు. వాళ్ళు అది అమలు చేస్తారు కంపల్సరీ. సార్ ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ సంబంధించి కూడా డోర్ డెలివరీ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. డీలర్ వద్దకు వెళ్ళి తీసుకుని సదుపాయం కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? డోర్ డెలివరీ వ్యాన్లు ఉండడం వల్ల కొద్దిగా ఫ్రాడ్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వినియోగదారుడి దగ్గర అమౌంట్ సరుకులు లేకుండా అమౌంట్ తీసుకోవడం, ఈ అమౌంట్ అమ్మేయడం బయట వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు స్టోర్లో తెచ్చుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. డోర్ డెలివరీ వ్యాన్ల ద్వారా కూడా మొత్తం 16,000 కోట్ల దాకా స్కామ్ జరిగిపోయింది. అవును అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? జరిగిందంటే వాస్తవం కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ వ్యాన్లో ఎందుకు పనికిరావు, ఆ వ్యాన్లు తీసుకొచ్చి డెలివరీ ఇస్తున్నారు. డోర్ రేషన్ షాపులు ఇవ్వడమే మంచిది. సార్ ఈ రోజు నుంచి వరుసగా 3 రోజులు కడపలో మహానాడు సభలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. అవును. ఏం చెప్తారు సార్, మీ అభిప్రాయం ఏమంటారు? అభిప్రాయం ఉంది, టీడీపీ పుట్టిన కానీ కడపలో మహానాడు ఇంత మట్టి పెట్టలేదు. ఇదే ప్రథమం. కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. మంచిదే, ఎందుకంటే ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మేము స్వాగతిస్తాం. 1 ఇయర్ పరిపాలన, 1 ఇయర్ అంటే ఏం చెప్పగలుగుతాం? ఇంకా 2 ఇయర్స్ పోతే తెలియదు. ఇప్పుడు దాకా కొద్దిగా ఏంటంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ని ప్రభుత్వం అరకట్టాలి. రౌడీ విజాన్ని, గంజాయి బ్యాచ్, ముఖ్యంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీ విజాన్ని శాంతం అణచేయాలి. ఇంకా బాగుంటుంది. పోలీసు వ్యవస్థ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉంది. కార్పొరేషన్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మా ఏరియాలో వాటర్ సప్లై ఇదివరకు వచ్చేది కదా సరిగా, ఇప్పుడు వాటర్ సప్లై బాగానే వస్తుందండి. గతంలో వచ్చేది కాదు. గతంలో అసలు ఒక టైం లేదు. వెళ్ళి ఆ పంప్ హౌస్లో సమాధానం అడిగినా ఆడు రెక్లెస్గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు టైం టు టైం కరెక్ట్గానే వదులుతున్నాడు. శుభ్రత బాగానే ఉంది. రోడ్లు కొద్దిగా బాగానే పడ్డాయి. వైఎస్ఆర్ కాలనీ రోడ్డు అన్ని గతులతో నిండిపోయినాయి. రోడ్లు బెటర్.
సార్ ఇప్పుడు ఈ సభలకు సంబంధించి కూడా రాష్ట్ర అభివృద్ధి పనులు కానివ్వండి ఏమైనా చర్చించే అంశాలు ఏమైనా ఉంటాయి? సభలే ఉందండి 30 ఎన్టీఆర్ పెట్టిన కాడి నుంచి సభలు జరుగుతూనే ఉన్నాయి. జనానికి కావాల్సింది అభివృద్ధి కావాలి. సంక్షేమం ఎక్కువ ఇస్తే అభివృద్ధి జరగదు. సంక్షేమం ప్రజలు అడగల, అది మీరంతటా మీరే దాన్ని ఫోకస్ చేశారు. మరి ఈ రోజు నుంచి కడపలో వరుసగా 3 రోజులు మహానాడు సభలు జరుగుతున్నాయి. రైతు భరోసా రాలేదు, అమ్మఒడి రాలేదు. ప్రభుత్వం అలాగే ఉంది. రైతు భరోసా ఇచ్చాడా, రైతులు అన్నాడా, రైతుకి ఏం మేలు ఉంది ఇప్పుడుగా? వచ్చే జూన్ 12న 4 పథకాలు ఒకేసారి ఇస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. గ్యాస్ బండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరి వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తుంది పనితీరే. వచ్చే జూన్ 12కి సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఆ రోజు 4 పథకాలు ఇస్తామంటున్నారు. ఏమైతే మరి నాకు తెలీదు. గతంలో ఎలా టీవీ కూడా గతంలో ఎంతకంటే అన్యాయము. ఏం చెప్తాము, ఎవరు ప్రజలు చూసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ వాళ్ళు దోసుకోవడము. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చాయని చెప్తున్నాడు కదా. మరి పథకాలు ఎవడం ఇచ్చాడు, ఆడు దోసుకోండు. ఎవడం ఇచ్చాడు పథకాలు, ఇవ్వలేదని లేదు. దొంగ చేయడం టీవీలో చెప్తాను. చేసిన అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు కదా. నన్ను అయితే తీసుకెళ్ళిపోతారా? కాదు, ఎక్కడ అన్యాయం చేయలేదని చెప్తున్నారు కదా. ఎవరు చెప్తారు? మరి వాళ్ళే చెప్తారు కదా. దొంగ చేసాడనే, అవినీతి చేసాడనే, ప్రజల సొమ్ము దోసుకున్నాడనే. మరి చెప్పిన నిరూపణ చేసి తీసుకెళ్ళొచ్చు కదా. మరి అప్పుడు అరెస్ట్ చేశారు కదా, అప్పుడు నిరూపణ తేల్చలేకపోరు వీళ్ళు. ఎందుకు ఊరికి ఎందుకు అరెస్ట్ చేశారు అప్పుడు? కాదు, అవినీతి చేశారని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ అంటారు. 300 కోట్లు అవినీతి సొమ్ము తిన్నాడని చెప్పారు అప్పుడు చంద్రబాబు నాయుడు. చూపించేదా మరి 50 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు ఏది ఆధారం చూపించలేపారు. అది తప్పు కాదు. అది